గత 5 ఏళ్లుగా పోలీసు శాఖ ఎంత నిర్వీర్యం అయిపోయిందో మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు. పోలీసు శాఖ ప్రక్షాళన నుంచే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ప్రక్షాళన ప్రారంభించాలని చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పోలీసులను వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వాడుకున్నారు. వారికి నచ్చినా నచ్చకపోయినా మనసు చంపుకునైనా వైసీపీ నేతలు చెప్పిన పనులు చేయాల్సిన పరిస్థితి. అయితే నిన్న హోంమంత్రి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఒకసారి వెళ్ళడం జరిగింది. గతంలో ఏదైతే చంద్రబాబు గారిని అరెస్టు చేశారో అదే జైలుకి అదే బ్లాక్కి నిన్న హోంమంత్రి గారు వెళ్ళి పరిశీలించడం, అదే సమయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ అవకాశాన్ని హోంమంత్రిగా వనిత గారికి కల్పించడం, ఆవిడ వెళ్ళి పరిశీలించడం. ఆవిడ అదే చెప్పింది, రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. ఆ రోజు అరెస్టు చేసి 53 రోజులు తప్పు చేయని మా నాయకుడిని ఇదే బ్లాక్లో మీరు పెట్టారు. నేను ఆ బ్లాక్ కూడా ఈరోజు వెళ్ళి పరిశీలించి వచ్చాను. బట్ రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఏమో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి బ్లాక్ రావచ్చు. చంద్రబాబు గారు చేయని తప్పుకి బ్లాక్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి బ్లాక్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ అయితే అక్కడే పెట్టచ్చు, స్నేహ బ్లాక్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి స్నేహ బ్లాక్లో పెట్టినట్టున్నారు. ఆ రూమ్ నెంబర్ 11 ఎంతో నిన్న హోంమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే బ్లాక్కి ఏమో రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడేమో తప్పు చేసి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వం అనేక విచారణలు చేపట్టబోతుంది. అందులో దొరికితే జగన్మోహన్ రెడ్డిని అదే బ్లాక్లో పెట్టొచ్చేమో. నేను హోంమంత్రి కూడా అదే చెప్పింది. ఇదే సమయంలో జైల్లో ఉన్నటువంటి వసతుల గురించి కూడా మాట్లాడి వైసీపీ ఎంత దారుణంగా వ్యవహరించిందంటే 11 నెలలకు సంబంధించి అక్కడ జైల్లో ఖైదీలకు ఏదైతే ఫుడ్ బిల్స్ ఉంటాయో అవి విడుదల చేయలేదంట. అంటే ఏడాది పాటు అక్కడ ఫుడ్ బిల్స్ విడుదల చేయకపోతే ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని విడుదలకు చర్యలు తీసుకున్నాను. నిన్న హోంమంత్రి గారు చెప్తుంది మీడియాతో. చాలామందికి తెలియదు, 11 నెలల పాటు బిల్లులు విడుదల చేయక ఇబ్బంది పడుతుంటే మేము వచ్చిన తర్వాత బిల్లులు విడుదల చేసామని చెప్పి నేను హోంమంత్రి గారు చెప్తుంది. అంటే జైల్లో ఖైదీలకు కనీసం ఫుడ్ కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉంది. 5 రూపాయలకే అన్నం తింటే అన్నా క్యాంటీన్ మూసేస్తాం. పేదవాడి కడుపు 5 రూపాయలకి నింపితే మనం సహించలేం. పేదవాడికి 5 రూపాయలకి కడుపు నిండకూడదు, ఆడి కడుపు మార్చేయాలా. ఆడికేం పని దొరకకూడదు, ఇటేం భోజనం దొరకకూడదు, ఫుడ్ దొరకకూడదు. అలాగే జైల్లో కూడా ఫుడ్ బిల్లులు ఇవ్వలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఇది. మేము వచ్చిన తర్వాత ఇచ్చామని చెప్తుంది. అలాగే అక్కడ జైల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి కానీ ఇతర సిబ్బందికి కానీ అనేక సమస్యలు ఉన్నాయట. ఏ రోజు కూడా ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలే. నిన్న హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు అనేక వినతి పత్రాలు వచ్చినాయంట. అలాగే క్షమాభిక్షకు సంబంధించి కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందులో ఒక ఖైదీ నిన్న హోంమంత్రి గారు వెళ్ళిన సమయంలో వచ్చి కాలమేవాడు ప్రాధేయపడుతున్నాడట. నేను 23 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నానండి, నాకు ఎన్నిసార్లు క్షమాభిక్షకు ట్రై చేసినా కానీ నాకు క్షమాభిక్ష రావట్లేదు, మీరే దయించి సహకరించాలి, నేను పూర్తిగా మారిపోయాను, సమాజంలో అందరితో పాటు సమాజంలో నేను కూడా బ్రతకాలనుకుంటున్నానని చెప్పి మాట్లాడాడట. ఆవిడ కూడా చెప్తుంది, సరే తెలుసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పులు కూడా చాలామంది అక్కడ కూర్చుండొచ్చు. కావాలని కరుడుగట్టిన ఉగ్రవాదులు కాకపోయినా ఆ క్షణికావేశంతో చేసిన నేరానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉండుండొచ్చు. వాళ్ళలో పరివర్తన వచ్చి ఉండొచ్చు. వాళ్ళు కూడా బయట సమాజంలో అందరిలాగా బ్రతకాలనే కోరిక జైల్లోకి వచ్చిన తర్వాత సాధారణంగా కలుగుద్ది. ఎందుకంటే ఆ వాతావరణం చూసిన తర్వాత అనిపిస్తుంది బయట ఎంత లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి వాళ్ళందరికీ బయటకు జైలులో ఈ తప్పు చేసి ఇలా విడుదలైన వారు కూడా సమాజంలో సగౌరవంగా బ్రతికే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏదో చిన్న నేరాలు చేశారని చెప్పి వాళ్ళని పూర్తిగా సమాజం నుంచి వెలివేసినట్టు కాకుండా, సమాజాన్ని వారిని దూరం చేసినట్టు కాకుండా ఉంటాం. అదే సమయంలో కావాలని ఎవరైనా ఒక గోండాయిజమో రౌడీయిజమో పదే చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. మొత్తంగా పోలీస్ శాఖలో ఈ ములాఖాతుల దగ్గర మొదలు పెడితే అనేక విషయాలకు సంబంధించి మేము ఒకసారి సమీక్ష చేయాలి, విధి విధానాలన్నీ సమీక్ష చేయాలి. ఇందులో చాలా విధానాలు లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. అటు ఖైదీలకు కానివ్వండి, ఖైదీల కుటుంబ సభ్యులకు కానివ్వండి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా, అంటే వారు వచ్చి కలిసే అవకాశం కానివ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వటం కానివ్వండి, ఇలాగా అవకాశం ఉన్న కాడికి మేము చేయాలనే ఉద్దేశంతో హోంమంత్రిగా ఉన్నట్టయితే చెప్పడం జరిగింది. మంచి నిర్ణయం. ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో తప్పు చేశారన్న ఒక ధోరణి కాకుండా వాళ్ళు కూడా మనుషులే. ఒక్కొక్క సమయంలో తెలిసి తెలియక ఏదో క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఉన్నటువంటి బ్లాక్ పరిశీలించినప్పుడు మాత్రం ఒక ఇంత బాధ కలిగినట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. సరే, ఈరోజు హోంమంత్రి హోదాలో పరిశీలించినప్పటికీ కూడా ఆ రోజు 53 రోజుల పాటు చంద్రబాబు గారిని అదే స్నేహ బ్లాక్లో ఉంచడం అనేది ఒక రకంగా జీర్ణించుకోలేని అంశం. రాష్ట్ర ప్రజలే జీర్ణించుకోలేదు.
టీడీపీ నేతలు ఏముంది, రాష్ట్ర సాధారణ ప్రజలే జీర్ణించుకోలేదు. మొన్న ఫుల్ 164 సీట్ల రావటంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద తప్పు చేశాడని చెప్పి అంటున్నారు. ఒకవేళ కూటమి గారి సీట్లు రాకపోనేమో, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందం పొందాలి అనుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, చంద్రబాబు అందరూ అరెస్ట్ అయితే వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది, చంద్రబాబు గారు అరెస్ట్ అయితే అదేంటో ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. దేశ విదేశాల్లో చంద్రబాబు గారికి సంఘీభావం తెలిపారు, ఆయన చేసినటువంటి కృషిని కొనియాడారు, ఆయన చేసినటువంటి పనులను నేటి యువతకు తెలిసేటట్టు చేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ స్పందించడం వల్ల నేటి యువతకు చంద్రబాబు గారి గొప్పతనం తెలిసింది. చాలామంది చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టారా, సైబరాబాద్ కట్టారా అంటే ఏమో అనుకుంటున్నారు. కానీ ఆ రోజు ఎంత కృషి చేశారో మనం 30 ఏళ్ల క్రితం మాట్లాడుకుంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు తప్ప కనీసం ఎడ్ల బళ్ళు టైం అది, ఆటోలు రిక్షాలు కూడా లేనటువంటి టైం అది. అలాంటి టైంలో మరి అంత సిటీ ఎలా డెవలప్ అయిందని మనం ఏ రోజు ఆలోచించలేదే. ఈ రోజు అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి ఓకే, కాబట్టి నేటి యువతకు చాలామందికి తెలియదు. బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల నేటి యువతకు చంద్రబాబు గారి గొప్పతనం తెలిసింది. సో ఏది ఏమైనా పోలీసు వ్యవస్థ ప్రక్షాళన, ఇప్పటికే ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలతో సహా అనేక మందిని రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేయడంతో పాటు ఆ రోజు అధికార పార్టీకి ఏకపక్షంగా కొమ్ము కాసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద కూడా వేటు వేసి ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. రఘురామరెడ్డి లాంటి వాళ్ళని కానివ్వండి, లేదా సిఐడి సంజయ్ లాంటి వాళ్ళని కానివ్వండి, ఇతర ఎస్పీలను కానివ్వండి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళని కానివ్వండి, ఈరోజు దూరంగా పెట్టారు. అలాగని చెప్పి అందరినీ దూరంగా పెడతారంటే ఆ రోజు ఏకపక్షంగా వ్యవహరించిన వారు ఖచ్చితంగా ఫలితం అనుభవించాలన్నారు, చేశారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలి. పోలీసులు అంటే ప్రజల్లో ఒక రకమైన భయం ఉంది. సాధారణంగా మనం పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో ఉండాలి. కానీ అటుపక్క వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అయితేనో, లేదా అటుపక్క వాళ్ళు బలం ఉన్న వాళ్ళు అయితేనో మనల్ని వేధిస్తారు, మనకు న్యాయం జరగదనే ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఎందుకని పోలీసులు గతంలో వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా వైసీపీ నేతలకు అండగా ఉండటం కోసం దాడులు వీళ్ళ మీద జరుగుతాయి, కేసులు వీళ్ళ మీద పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు. సో సాధారణ ప్రజలు కూడా అలాంటివి చాలా అనుభవించారు. అనేక భూములు అన్ని కబ్జా అయినాయి అంటే ఎవరు పట్టించుకోలేదంటే ఆ రోజు ఎవరు పట్టించుకోగలరు. పోలీసు వ్యవస్థ నిజంగా ఆ రోజు సక్రమంగా పనిచేస్తుంటే రాష్ట్రంలో ఈ అరాచకాలు కానీ, దాడులు కానీ, కబ్జాలు కానీ జరిగేవి కాదు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఎంతలా నిర్వీర్యం అయిపోయిందంటే పాపం కొంతమంది తప్పక చేశారు, కొంతమంది ఆ స్వామి భక్తితో చేశారు. స్వామి భక్తితో చేసిన వాడిది ఖచ్చితంగా తప్పే. సరే, తప్పక ఉద్యోగం పోద్దనే భయంతోనో, లేదా వాళ్ళకి కూడా కుటుంబం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లోనో కొంతమంది అధికారులు తలొక్కితే ఒగ్గుండొచ్చు. మొత్తానికి తప్పు అయినప్పటికీ కూడా అది వేరు. కానీ కొంతమంది కావాలని వైసీపీ కండువా మెళ్ళ వేసుకున్నట్టుగా ప్రవర్తించారు. వారందరినీ కూడా మారుస్తామని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే పోలీసు శాఖ సమూల ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టినట్టుగా హోంమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక రోజు పాపం పండుతుంది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి సైకో ఆనందం, సురకానందం పొందినట్టుగానే రేపొద్దున మీరు అరెస్ట్ కావచ్చు, చంద్రబాబు గారు ఉన్న బ్లాక్లోనే మీరుండాల్సి రావచ్చు, మీకు బెయిల్ కూడా దొరక్కపోవచ్చు భవిష్యత్తులో, ఏమో చెప్పలేం కదా. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా పోలీస్ శాఖ ప్రక్షాళన అనేది ఇప్పుడు హర్షించదగిన వ్యవహారం.